వెల్కమ్ టు అనదర్ ఎక్సైటింగ్ ఎపిసోడ్ ఆఫ్ టిట్టు స్పైసెస్ స్పాన్సర్డ్ వావ్ ఏమి రుచి. మనం ఇప్పుడు ఆఫ్రికా నుంచి ఒక అద్భుతమైన స్టేక్ రెసిపీ తయారు చేయబోతున్నాము. ఆఫ్రికాలో డిఫరెంట్ ఇట్ ఇస్ కాంటినెంట్ ఫుల్ ఆఫ్ సో మెనీ ట్రైబ్స్, సో మెనీ కల్చర్స్, సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ కాబట్టి అక్కడ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కుకింగ్ స్టేక్స్ ఉంటాయి. పైగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ వాడతారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ వాడతారు. సో దాన్ని కొంచెం లైట్గా ఇండియనైజ్ చేసి సంథింగ్ దట్ ఈస్ కామన్లీ యాక్సెప్టబుల్ అక్రాస్ ఆల్ ద కిచెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కాబట్టి అలాంటిదో మంచి రెసిపీ తీసుకొచ్చానండి. దాని పేరే ఆఫ్రికన్ భాషలో, ఆఫ్రికాన్స్ అన్న భాషలో స్క్వాప్ వ్యూస్ కిబాబ్. ఏదనండి? స్క్వాప్ వ్యూస్ కెబాబ్. ఆఫ్రికాన్స్ భాషలో కబాబ్ని అంటే స్టేక్ని కబాబ్ అంటారు, కబాబ్ని కేబాబ్ అని పలుకుతారనమాట. సో స్క్వాప్ వ్యూస్ కెబాబ్ ఈజ్ నథింగ్ బట్ మిన్స్డ్ మీట్ స్టేక్. మిన్స్డ్ మీట్ అంటే మటన్ కీమా, దాంతో ఏదైతే స్టేక్ తయారు చేసుకుంటామో దాన్ని స్క్వాప్ వ్యూస్ కెబాబ్ అంటారు. స్క్వాప్ వ్యూస్ కెబాబ్కి కావాల్సిన పదార్థాలు మిన్స్డ్ మీట్ అంటే మటన్ కీమా, బ్రెడ్ క్రమ్స్, ఫ్లవర్, చిల్లీ ఫ్లేక్స్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, ఇలాచీ పౌడర్, చాప్డ్ గ్రీన్ చిల్లీస్, చాప్డ్ కొరియాండర్, ఎగ్, సాల్ట్ అండ్ పెప్పర్. ఇవన్నీ మీ ఇంట్లో ఉంటాయని నాకు తెలిసే నేను ఈ రెసిపీ తీసుకొచ్చాను. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మనం మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ఇక ఉన్న పదార్థాలు అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఒక మంచి కెబాబ్ మిక్స్చర్ తయారు చేద్దాం. కెబాబ్ మిక్స్చర్ ఆల్సో నోన్ యాజ్ స్టేక్ మిక్స్చర్. ఫస్ట్ మిన్స్డ్ మీట్తో పాటు బ్రెడ్ క్రమ్స్, దాంట్లోకి కొద్దిగంత ఫ్లవర్తో పాటు చిల్లీ ఫ్లేక్స్. ఎక్సైట్మెంట్ లో నా చేతులు సరిగ్గా ఆడట్లేదు, అందుకే ఈ మధ్యకాలం సామాన్లన్నీ జారిపోతున్నాయి. మీరు ఎపిసోడ్లలో నోటీస్ చేశారో లేదు. దీని తర్వాత చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, చాప్డ్ గ్రీన్ చిల్లీస్, చాప్డ్ కొరియాండర్. స్టేక్స్ తయారు చేసుకోవడం అసలు పెద్ద విషయం కాదండి. జనరల్గా బయట దేశాల్లో స్టేక్ ఆల్సో నోన్ యాజ్ బాబక్యూ అని ఒక పెద్ద ఇన్ఫార్మల్ సోషల్ గ్యాదరింగ్ లాంటిది అనమాట. ఎవరి గార్డెన్స్ లో వాళ్ళు బాబక్యూ సెటప్ చేసుకుంటారు, గ్రిల్ తీసుకొచ్చుకుంటారు. దాని మీద ఇలా మొత్తం మీట్ ని మ్యారినేట్ చేసి ముందర రోజు రాత్రే దాన్ని బాగా మ్యారినేట్ చేసిన మీట్ ని బయటకు తీసుకొచ్చి మొత్తం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చుట్టుపక్కల కూర్చొని పాటలు పాడుకుంటూ, గిటార్లు వాయించుకుంటూ, పిల్లలు ఆడుకుంటూ ఉంటే వీళ్ళు అద్భుతమైన కెబాబ్స్, స్టేక్స్ తయారు చేసుకుంటూ, బర్గర్ చేసుకుంటూ, తింటూ మొత్తం పాలిటిక్స్ దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళ పెళ్లిళ్ళ విషయాల దాకా అన్ని మాట్లాడేసుకుంటారు అనమాట. బాగుంటుంది ఆ ఆస్పెక్ట్, నాకు చాలా ఇష్టం. ఇలా వీకెండ్కి ఒకసారి అందరు కలిసి స్టేక్స్ తయారు చేసుకుంటూ శుభ్రంగా టైంపాస్ చేస్తూ, బికాజ్ లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ కుకింగ్, ఈటింగ్ అండ్ గ్రోయింగ్ బెటర్ రిలేషన్షిప్స్ విత్ ఈచ్ అదర్ కాబట్టి. ఎనీవేస్, ఇప్పుడు దీంట్లోకి ఒక ఎగ్ యాడ్ చేసిన తర్వాత తోడు దొంగలు సాల్ట్ అండ్ పెప్పర్, సాల్ట్, పెప్పర్ అండ్ కొద్దిగంత ఇలాచీ పౌడర్ కొద్దిగా యాడ్ చేయండి. మరీ ఎక్కువ యాడ్ చేస్తే దాని ఫ్లేవర్ అండ్ అరోమా మిగతా స్పైసెస్ అండ్ హర్బ్స్ అన్నిటిని డామినేట్ చేస్తుంది అనమాట. సో చుట్కీ భర్ అంటారు కదా హిందీలో, చుట్కీ భర్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత వీటినన్నింటినీ శుభ్రంగా కలిపేసుకుందాం. పైగా ఇది ఆఫ్రికన్ రెసిపీ కాబట్టి ఆఫ్రికాలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్ వాడతారని చెప్పాను కదా. మోస్ట్ ప్రిడామినెంట్లీ అక్కడ రెడ్ మీట్స్ ఎక్కువ తింటారనమాట. పోర్క్, బీఫ్, వాటితో పాటు వైల్డ్ హంట్ మీట్ అంటే హంటింగ్కి వెళ్ళి తీసుకొచ్చిన కూడా మీట్ అంటే జింక మాంసం, ఉడువు మాంసం, అలాగే అప్పుడప్పుడు ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్, రెప్టైల్స్, మ్యామల్స్, జీబ్రా, ఇలా ఎన్నెన్నో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ వాడతారు. ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ మీట్స్తో స్టేక్ తయారు చేయొచ్చు.
అండ్ ఎస్పెషలీ ఇన్ ఆఫ్రికా చాలా జంగిల్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా, ప్లేన్స్ ఏరియాస్ చాలా ఉంటాయి కాబట్టి వాళ్ళ హంటింగ్ ప్రాస్పెక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బై నౌ ఆల్ లాస్ హ్యావ్ బీన్ బ్యాన్డ్. హంటింగ్ అన్నది చాలా తక్కువ జరుగుతుంది అక్కడ బికాస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఎండేంజర్మెంట్, పోచింగ్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల హంటింగ్ అనేది కంప్లీట్గా బ్యాన్ అయిపోయింది. కానీ ఇంకా కొంతమంది ఇండిజినస్ పీపుల్ అంటే ఆదివాసులు ఎవరైతే అక్కడ ఆఫ్రికాలో ఉంటారో వాళ్ళు అప్పుడప్పుడు ఇంకా హంటింగ్కి వెళ్ళి చిన్న చిన్న పక్షులు, చిన్న చిన్న జంతువుల్ని ఇంకా ఇప్పుడు కూడా వేటాడి వాటితో అద్భుతమైన స్టేక్స్ తయారు చేసుకొని వాళ్ళ సెంచరీస్ ఓల్డ్ రెసిపీస్ ఇంకా ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేసుకుంటారు. పైగా బుష్ మీట్ అంటారు దీన్ని. ఆఫ్రికాలో ఏదైతే వైల్డ్ హంటింగ్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటారో మీట్ని దాన్ని బుష్ మీట్ అంటారు, యాజ్ అపోజ్ టు డొమెస్టికేటెడ్ ఫార్మ్ గ్రోన్ మీట్. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కౌస్, బఫలోస్, చికెన్, షీప్, గోట్, పిగ్స్ ఇవన్నీ ఫార్మ్స్ మీద లేకపోతే డైరీ ఫార్మ్స్ మీద డొమెస్టిక్గా మనుషులు వాటిని గ్రో చేసుకొని వాటి దగ్గర నుంచి వాట్ ఎవర్ ప్రోడక్ట్స్ కావాలో దానికి అనుకూలంగా వాటిని పెంచుతారు కదా, దాన్ని ఫార్మ్ మీట్ అంటారు. వైల్డ్ హంటింగ్కి వెళ్ళినప్పుడు దాన్ని బుష్ మీట్ అంటారు అనమాట. బుష్ మీట్తో స్టేక్స్ తయారు చేసినప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడతారు. మోస్ట్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ లైక్ సాల్ట్, పెప్పర్ అండ్ కారపొడి ఆర్ సాల్ట్, పెప్పర్ అండ్ చిల్లీస్. కొన్ని వాటిలో అయితే అది కూడా వాడరు, జస్ట్ ఓన్లీ సాల్ట్ యాడ్ చేసి కొద్దిగా అంత నూనె యాడ్ చేసి వాటిని శుభ్రంగా ఓ పెద్ద ఫైర్ మీద, బాన్ ఫైర్ మీద కట్టగట్టి మెల్లిగా స్లో రోస్ట్ చేస్తారనమాట. దీస్ ఆర్ ఆల్ ట్రెడిషనల్ వేస్ ఆఫ్ కుకింగ్ అ స్టేక్. బట్ యాజ్ హ్యూమానిటీ ప్రోగ్రెస్డ్ మన ఫుడ్ కల్చర్, ఫుడ్ ఎక్స్ప్రెషన్, వేస్ ఆఫ్ కుకింగ్ ఫుడ్ కూడా పెరిగింది. డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్ ఇప్పుడు మనకి మన సూపర్ మార్కెట్లో, మన కిరాణా కొట్టుల్లో దొరుకుతున్నాయి కాబట్టి రెసిపీస్ని బాగా ఏమంటారు కంటెంపరీ అయిపోయాయి అనమాట. ఎనీవేస్ ఇక్కడ కంటెంపరీ స్టైల్లోనే మన మిన్స్డ్ మీట్ కబాబ్, ఆల్సో నోన్ యాజ్ స్క్వాప్ వ్యూస్ కబాబ్ కి కావాల్సిన మిన్స్డ్ మీట్ మిక్స్చర్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ప్యాటీస్ తీసుకొని వ్యూవర్స్ అన్న మన ఫెయిత్ఫుల్ కంపానియన్స్ ఉన్నారు కదా, వీళ్ళు మనతో పాటు మనకి సహాయం పడి మనం తయారు చేసుకున్న మిన్స్డ్ మీట్ని వీళ్ళపై ఎక్కించుకొని ఆ పెనం మీద కొంతసేపు ఫ్రై చేపిస్తారనమాట. ఫ్రై చేసిన తర్వాత అద్భుతమైన స్క్వాప్ వ్యూస్ కెబాబ్ అన్న ఆఫ్రికన్ స్టైల్లో తయారు చేసిన మిన్స్డ్ మీట్ వాట్ కెబాబ్ కాదు, మిన్స్డ్ మీట్ స్టేక్ రెడీ అవుతుంది. ఓకే, ఏమంటారు మీ ఇంటెలిజెన్స్ వాడి అది స్క్వేర్ రాడ్ మీద ఉండేటట్టు, ఇగో ఇలాగా ఉండేటట్టు మొత్తం రాడ్ నిండా చిన్న చిన్న స్టేక్స్ తయారు చేసి రెడీగా పెట్టారనమాట. ఓకే, ఈ మాదిరిగా మిన్స్డ్ మీట్ మొత్తం మనం స్క్వేర్ కి తగిలించిన తర్వాత వేడిగా మరుగుతున్న నూనెలోకి మనము ఆన్ పాన్ లెట్ us ప్లేస్ ఆర్ కెబాబ్. ఇలాగే మిగతా స్క్వేర్స్ అన్ని యాడ్ చేసేస్తే 5 to 10 minutes కుకింగ్ టైం లోపల అద్భుతమైన మన మిన్స్డ్ మీట్ స్టేక్ రెడీ అయిపోతుంది. సో ఈ మాదిరిగా అన్ని 3 స్క్వేర్స్ మీద శుభ్రంగా కలిపి పెట్టుకున్న మిన్స్డ్ మీట్ విత్ మ్యారినేషన్ కబాబ్స్ మాదిరిగా ప్లేస్ చేసుకున్నాం కదా ప్యాన్ మీద, అవి శుభ్రంగా ఫ్రై కూడా అయిపోయాయి. సో దాట్ మీన్స్ ఆర్ స్క్వాప్ వ్యూస్ కెబాబ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని జస్ట్ ప్లేటింగ్ చేయడం ఒక్కటే తక్కువ. సో స్టవ్ ఆపేసి స్క్యూర్ తీసుకొని హంబుల్గా, సింపుల్గా ఇలా ప్లేస్ చేస్తే ఆడ్ ఈవెన్గా ఉండాలండి. అన్ని ఈవెన్గా పర్ఫెక్ట్గా ఉంటే ప్రపంచంలో ఏం బ్యూటీ ఉంటుంది చెప్పండి. అందుకే 2 అటువైపు, 1 ఇటువైపు పెట్టాను. అద్భుతమైన మన స్క్వాప్ వ్యూస్ కెబాబ్ రెడీ అయిపోయింది. చూసి ఆనందించండి. వచ్చి దీని టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను మీకు. అద్భుతమైన మిన్స్డ్ మీట్ కబాబ్ ఎలా ఉందో చూద్దామా. మిన్స్డ్ మీట్ స్టేక్. The best way to eat a minced meat steak is directly off the skewer. ఇలా తినాలన్నమాట.
సూపర్, కారం కారంగా, ఘాటు ఘాటుగా, అద్భుతంగా ఉంది. ఇంతకంటే వర్ణించను, ఎందుకంటే అన్ని మీకు ఎక్స్పీరియన్స్ చెప్పేస్తే మీరు ఆల్రెడీ యాంటిసిపేట్ చేసి తయారు చేసుకున్న తర్వాత కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అందుకే లెట్ దిస్ బి అ సర్ప్రైజ్. యు గో కుక్ దిస్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఆఫ్టర్ యూ ఈట్ ఇట్ టెల్ మీ మీకు ఎలా అనిపించిందో. తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము. ఓ హలో, హాయ్, సారీ మీరు ఇంకా ఇక్కడ ఉన్నారని నాకు తెలియలేదు, ఏదో పాటలు పాడుకుంటున్నాను. అయినా ఆ పాట మీకు తెలుసు కదా, క్రిమినల్ సినిమాలోంచి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. ఇన్సిడెంట్లీ ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే డిష్ పేరు కూడా సేమ్ ఆయన పేరులో ఉన్న ఫస్ట్ 2 ఆల్ఫాబెట్స్తో చాలా క్లోజ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయే డిష్ పేరు ఎంఎం కబాబ్స్. ఎంఎం అంటే మల్టీ మీట్ కబాబ్స్ ఆర్ మిక్స్డ్ మీట్ కబాబ్స్. మిక్స్డ్ మీట్ కబాబ్స్. కబాబ్ని మనం ఇక్కడ స్టేక్ అని అంటున్నాం కాబట్టి ద నేమ్ ఆఫ్ దిస్ డిష్ ఇస్ కాల్డ్ ఎంఎం స్టేక్. ఎంఎం స్టేక్ అనేది ఇట్ ద కాంటినెంటల్ డిష్. దానికి పర్టికులర్గా ఒక సోర్స్ ఆఫ్ ఆరిజిన్ అన్నట్టు ఏమీ లేదు. ప్రాబబ్లీ 2-3 కల్చర్స్, ఎవరో ఎక్కడో ఒక వింత షెఫ్ నాలాంటి వాడు ఎవడో ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ మధ్యాహ్నం పూట బాగా చిరాకెత్తిపోయి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ మిక్సింగ్ బౌల్లో కలిపేసి దాన్ని కబాబ్ మాదిరిగా తయారు చేసి తినుంటాడు. చుట్టుపక్కల వాళ్ళకి తినిపించుంటాడు ఆర్ తినిపించుంటారు. వై నెసెసర్లీ అ మ్యాన్, ఇట్ కుడ్ బి ఎనీబడి. తినిపించిన తర్వాత వాళ్ళకందరికీ ఆ షెఫ్ తయారు చేసింది చాలా నచ్చి ఉంటుంది. సో అప్పటి నుంచి ఎంఎం కబాబ్స్ ఎక్కడో అలాగా మెల్లిగా పేరు ప్రఖ్యాత పొంది ప్రపంచవ్యాప్తంగా తిరిగి చాలా ఫేమస్ అయ్యి మొత్తానికి మన వావ్ ఏం రుచి కిచెన్లోకి వచ్చి పడింది అనమాట. సో ఇవాళ మనం ఎంఎం స్టేక్ ఆల్సో నోన్ యాజ్ ఎంఎం కబాబ్స్ని ఎక్స్పెరిమెంట్ చేసి మనమే ఒకసారి చూసుకుందాం ఎలా ఉంటుందో. ఓకే, ఎంఎం కెబాబ్స్ ఆల్సో నోన్ యాజ్ ఎంఎం స్టేక్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మటన్, చికెన్, ప్రాన్స్, లెమన్, చాప్డ్ మింట్, ధనియా పౌడర్ or also known as coriander powder, ginger garlic paste, cream, oregano, chili flakes, chopped coriander and garam masala powder. ఇవన్నీ 3 మాంసాలు ఉన్నాయి కదా మీ దగ్గర. ఇవే కాకుండా యూ కెన్ ఎక్స్పెరిమెంట్. వీఆర్ బేసిక్లీ యూజింగ్ 2 లైట్ మీట్స్ అండ్ 2 లీన్ మీట్స్ అండ్ 1 రెడ్ మీట్ హియర్. ఇలా కాకుండా యూ కెన్ యూజ్ అ కాంబినేషన్ ఆఫ్ మీట్స్ ఆర్ యూ కెన్ యూజ్ అ కాంబినేషన్ ఆఫ్ రెడ్ మీట్స్ యాజ్ వెల్, నాట్ అ ప్రాబ్లం. మీట్స్ లేకుండా కూడా మీరు మిక్స్డ్ మీట్ కబాబ్ కాబట్టి వితౌట్ మీట్ యూ కాంట్ మేక్ దిస్ కబాబ్ ఆర్ దిస్ స్టేక్. సో వెజిటేరియన్స్ కొంచెం డిసప్పాయింట్ అయినా కూడా ఐఎమ్ షూర్ యూ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ లైక్ టోఫు ఆర్ పన్నీర్ ఆర్ వాట్ ఎవర్ ద చాయిస్ ఇస్ యోర్స్. ఓకే, ప్రస్తుతానికి అయితే మనం ఓ మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో మీరు ఏం చేస్తారో తెలుసు కదా. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో ఇక్కడ ఉన్న సామాన్లన్నీ మిక్సింగ్ బౌల్లోకి వేసేసి శుభ్రంగా కలిపి స్క్యూవర్స్కి తగిలిచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్ మీదకి వేస్తే నా అని అంత సింపుల్గా ఆయన అంత బ్యూటిఫుల్గా రాసిన పాటలాగా మనం సింపుల్గా బ్యూటిఫుల్గా తయారయ్యే ఎంఎం స్టేక్స్ రెడీ అయిపోతాయి. వెరీ గుడ్. ఫస్ట్ ఇంగ్రీడియంట్ మటన్ తర్వాత చికెన్తో పాటు ష్రింప్ ఆల్సో నోన్ యాజ్ ప్రాన్స్, వాటితో పాటు క్రీమ్, క్రీమ్తో పాటు జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ పౌడర్. అదే స్టైల్గా నేను చేర్స్ అన్నట్టు లేపుతున్నా కదా, నాకు ఈ మధ్య నవ్వొస్తుంది బాగా నా పర్ఫార్మెన్స్ చూసి. చాప్డ్ మింట్, లైమ్, లెమన్ జ్యూస్, లైమ్, దాంతో పాటు కొరియాండర్ పౌడర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గరం మసాలా పౌడర్, చాప్డ్ కొరియాండర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఫైనలీ ఆరిగనో. ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఇలా లక్కీ బెల్ ఒకటి కొట్టి ఇప్పుడు ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ శుభ్రంగా కలిపేసుకుందాం.
ఇన్సిడెంట్లీ దిస్ ఇస్ నాట్ జస్ట్ అ కాంబినేషన్ ఆఫ్ మీట్స్, ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ కల్చర్స్ యాజ్ వెల్. ఎందుకంటే ఒక్కొక్క మీట్ మనం ఇక్కడ వాడింది ఇట్ ఈస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ పర్టిక్యులర్ కల్చర్. ఫర్ ఇన్స్టెన్స్ సీ ఫుడ్ అన్నది చాలా మటుకు కోస్టల్ ఏరియాస్, కోస్టల్ లైన్స్ ఉన్న కంట్రీస్ అండ్ సివిలైజేషన్స్ దట్ గ్రూ అలాంగ్ ద సీ ఆర్ రివర్స్, వాటికి రిప్రజెంటేటివ్గా వాడుకోవచ్చు. మటన్ అన్నది మోస్ట్లీ ప్లేన్స్ ఏరియాస్, అంటే పెద్ద పెద్ద కాంటినెంట్స్ ఎక్కడైతే సీ వాటర్ బాడీస్ లేకుండా వాళ్ళ సోర్స్ ఆఫ్ మీట్ వాజ్ మోస్ట్లీ డిపెండెంట్ ఆన్ ప్లేన్స్, అంటే మైదాన ప్రాంతాల్లో వాళ్ళకి దొరికే మాంసము, అంటే అక్కడ దొరికే వివిధ పశు జాతుల్లో ప్రాబ్లీ గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు, బర్రెలు, పందులు, ఇవి కాకుండా మిగతావన్నీ కూడా ఏవైతే ప్లేన్స్ ఏరియాస్లో ఎక్కువగా కనిపిస్తాయో దానికి ఇది ఒక నిదర్శనం. అండ్ ఫైనలీ చికెన్ అన్నది ఇట్ ఈస్ వరల్డ్ వైడ్, చికెన్ ఇస్ డొమెస్టికలీ అవైలబుల్ వరల్డ్ వైడ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీ. ఉన్న 207 కంట్రీస్లో మ్యాక్సిమం మెజారిటీ నెంబర్ ఆఫ్ కంట్రీస్లో మనకి చికెన్ దొరుకుతుంది, కొన్ని దేశాల్లో దొరకదు అనమాట. సో దాట్ వే ఇక్కడ మనం వాడుతున్న 3 మీట్స్ ఆర్ సింబాలిక్ అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సివిలైజేషన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్స్ దట్ గ్రూ అప్ ఈటింగ్ మీట్ యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ డయట్. అలాగే ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ స్పైసెస్ కూడా ఉంది, ఎందుకంటే మనం ఇక్కడ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా పౌడర్ విచ్ ఆర్ వెరీ మిడిల్ ఈస్ట్ అండ్ ఏషియన్ కుజిన్లో బాగా వాడతారు. ఏషియన్ అంటే బై ఏషియన్ ఐ మీన్ సౌత్ ఏషియన్, ఎస్పెషలీ ఇండియన్ కుజిన్లో. అలాగే ఆరిగనో, చిల్లీ ఫ్లేక్స్ అండ్ క్రీమ్, ఈ 3 ఏమో కొంచెం కాంటినెంటల్ టచెస్ ఉన్నాయన్నమాట. ఆరిగనో ఎస్పెషలీ కమ్స్ ఫ్రమ్ ఇటలీ, మెడిటరేనియన్ ఏరియాస్ అనమాట. చిల్లీ ఫ్లేక్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా దొరుకుతాయి, కానీ ఈ కాంబినేషన్లో అటువైపు ప్రాంతంలో ఎక్కువ తింటారనమాట. మనం ఇప్పటిదాకా తయారు చేసుకున్న కబాబ్లా కాకుండా ఈ కబాబ్ ఇంకా సింపుల్ ఏంటంటే దీన్ని మ్యారినేషన్ చేసిన ఫ్రిడ్జ్లో పెట్టి కొంతసేపు ఆగే అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీట్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ మీట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్ ఇన్ అబ్జార్బింగ్ ఆల్ ద ఫ్లేవర్స్. సో ఫ్రిడ్జ్లో పెట్టి వాటి కోసం వెయిట్ చేయడం ఇదంతా తలకాయ నొప్పి లేకుండా డైరెక్ట్గా మనం వీటిని స్క్యూవర్స్ మీదకి ఎక్కిచ్చేసి, వింటున్నారా, స్క్యూవర్స్ మీదకి ఎక్కిచ్చేసి ప్యాన్ మీద పెట్టేస్తే మన ఎంఎం కబాబ్స్ ఆర్ ఎంఎం స్టేక్స్ రెడీ అయిపోతుంది. ఇదిగోండి స్క్యూవర్, ఇదిగోండి మాంసం, ఎక్కిద్దాం రండి. సో ఇలాగా చికెన్, ప్రాన్, మటన్ ఆర్ వాట్ ఎవర్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ 3 ఐటమ్స్ కాబట్టి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 into 2 into 1. సారీ, నాకు పెద్దగా మ్యాథ్స్ రాదు, చిన్నప్పుడు ఏదో చదువుకున్నాను, షాప్ చేద్దామని అనుకున్నాను, సారీ. సో అదే బేసిక్లీ 3 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వాటి కాంబినేషన్లో ఎలాంటి సిరీస్లో అన్నా పెట్టుకొని ఫ్రైయింగ్ ప్యాన్ మీద మనం ఫ్రై చేసేద్దాం. ఈ విధంగా 2 స్క్యూవర్స్ మీద సిరీస్లో చికెన్, మటన్, ప్రాన్స్, మటన్, చికెన్, ప్రాన్స్ అన్నట్టు ఇలా లైన్గా స్క్యూవర్స్ మీదకి ఎక్కిచ్చేసిన మాంసాన్ని వేడిగా మరుగుతున్న నూనెలోకి ఇప్పుడు ప్రవేశపెడదాం. సూపర్ సూపర్ సూపర్. ఓకే, మరీ ఎక్కువ గాలి చేస్తే కబాబులు పాడైపోతాయి కాబట్టి స్టవ్ ఆపేసి స్క్యూవర్తో పాటు సర్వ్ చేద్దామంటారా? ఓకే, ఇలాగే చూస్తే ఆథెంటిక్గా ఉంది కాబట్టి ఇదిగోండి తీసుకోండి ఎంఎం స్టేక్. వాట్ ఇస్ దట్ స్టేక్ హియర్ అని అడిగితే ఎంఎం స్టేక్ ఇస్ దట్ స్టేక్ హియర్ అని చెప్పండి. సారీ, ఐ కుడ్ రెసిస్ట్ మేకింగ్ దట్ జోక్. ఎనీవేస్, ఇలా స్క్యూవర్తో పెడితే బాగా ఆథెంటిక్గా ఉంది కాబట్టి హియర్ వి గో. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, వాసన గుమగుమలు ఆడిపోతుంది. మీట్ కూడా ఇందాక చెక్ చేశాను, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. చూసి ఎంజాయ్ చేయండి, నేను వచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. టైమ్ హెస్ కమ్ టు ఈట్, టేస్ట్ ఆర్ ఎంఎం స్టేక్స్. ముందుగా దీంట్లో నుంచి మటన్ తిందామా, చికెన్ తిందామా అన్న ఆలోచనలో నేను ఇంకా ఉన్నాను. సో 2 కాకుండా నేను కొద్దిగంత ష్రింప్
ట్రై చేస్తాను. There we go. వావ్, ఇదేం షింప్ లాగా లేదు, చికెన్ లాగా. ఇదే కొంప తీసి నేను చికెన్ తిన్నానా? లేదే, షింప్ ఇది. అంటే ఈ షింప్ని అంత సాఫ్ట్గా కుక్ చేసి ఆ సీ ఫుడ్ అని కూడా తెలియకుండా అంత బ్యూటిఫుల్గా మ్యారినేట్ అయిందా ఇది? అమేజింగ్. మిగతా అవన్నీ రెండు ఎలా ఉన్నాయో నేను చెప్పను, ఎందుకంటే ప్రతిదీ నేను చెప్తే మీకు ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అయిపోతుంది. సో మీరేం చేస్తారంటే సేమ్ ఇదే మాదిరిగా యువర్ చాయిస్ ఆఫ్ మీట్స్, యువర్ మ్యారినేట్ మీరు ప్రిపేర్ చేయండి, కబాబ్ తయారు చేసుకోండి. స్టేక్ తయారైన తర్వాత తిని అది ఎలా ఉందో మాకు రివ్యూ రాసి పంపేయండి. ఏమంటారు? ఓకేనా? ఓకే, డన్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో అద్భుతమైన వంటకాలతో పాటు నేను మీ ముందుకు వస్తాను. సో నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా మిస్ కాకండి. కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి అండ్ ఎస్పెషలీ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ వావ్ ఏమి రుచి.